వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. యాంకర్ సుమ ఈమె గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పనవసరం లేదు. అయితే సుమ గారు ఇప్పుడు కొంత వివాదంలో ఉన్నారు. అలాగే చిక్కుల్లో కూడా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇంతటికి ఆమె ఏం వివాదంలో ఉన్నారు, ఏం చిక్కులు ఉన్నాయనేది కూడా తెలుసుకునే ముందు మీరు కనుక సుమ గారి అభిమానులైతే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక యాంకర్ సుమ గారు వివాదంలో చిక్కుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆమె రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే, ఒక యాడ్ అయితే అందులో నటించడమే కాకుండా అందులో అందులో ఆమె నటించారు. నటించిన దానికి రెమ్యునరేషన్ అయితే చాలామంది సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ మీద యాడ్స్ చేస్తూ ఉంటారు. రకరకాలమైనవి జరుగుతూ ఉంటాయి. ఇందులో ఏమీ తప్పే ఉండదు. కాకపోతే వాళ్ళు లీగల్‌గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్‌తో వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం కేంద్రంగా సాగుతున్నటువంటి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసిందని కూడా వార్తలొచ్చాయి. అయితే అందులో సుమ గారి యాడ్ చూసి ప్లాట్ కొన్నామంటూ కూడా చాలామంది బాధితులైతే ఆరోపించారు. దానికి సోషల్ మీడియా కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ మేరకు కొందరు బాధితులు ఆమెకి లీగల్ నోటీసులు కూడా పంపించాలని కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఇటువంటి పరిణామాలపైన కూడా సుమ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు. కంపెనీ మోసంతో తనకెలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి గతంలో నేను చేసినటువంటి యాడ్ సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తుంది. సదరు యాడ్‌ను కూడా 2016 నుంచి కూడా 18 వరకే కూడా టెలికాస్ట్ చేసేలాగా కూడా సంస్థతో నేను ఒప్పందం కుదుర్చుకున్నాను. కానీ మా అనుమతి లేకుండా ఇంకా ఆ యాడ్‌ను ప్రదర్శించారు. కొందరు బాధితులు నాకు లీగల్ నోటీసులు కూడా పంపారు. వారికి సమాధానం ఇచ్చా. ఆ సంస్థకు నోటీసులు కూడా పంపాను. అధికారిక ఛానల్స్‌లో వచ్చే యాడ్స్, ప్రమోషన్స్‌తో ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటుందనే విషయాన్ని కూడా గ్రహించాలి. అయితే వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలి అనేసి కూడా విజ్ఞప్తి చేశారు సుమ గారు. అయితే ఇందులో నిజంగా ఒకసారి కొంత అంటే ప్రజలకు అవగాహన ఉండదు. ఎవరైనా వాళ్ళు ఎక్కువగా విశ్వసించేది సెలబ్రిటీలని. సెలబ్రిటీలతోనే ఎక్కువగా అనేక సంస్థలు, అనేక వ్యాపార సంస్థలు వారి యొక్క వ్యాపారం అభివృద్ధి కోసం కావచ్చు, ఉపయోగించుకుంటూ ఉంటారు. సెలబ్రిటీల దగ్గర యాడ్స్ రూపంలో చేస్తూ ఉంటారు. అదే కొత్త ఏం కాదు. అయితే దానికి కూడా వ్యాలిడిటీతో కొంతమంది ఉంటారు. లేదా కొన్ని ఇక్కడ ఆ సంస్థకి ఆ ప్రకటనకి కూడా వీళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఒప్పందంతోను కూడా యాడ్స్ చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా లీగల్‌గా చాలా కరెక్ట్‌గా ఉంటారు. కానీ ఇప్పుడు కొంతమంది అంటే సుమ గారి ఆమె చెప్పడం వల్లే మేము కొన్నాం. అంటే సుమ గారిని అభిమానించేవాళ్ళు, సుమ గారి మీద నమ్మకం పెట్టుకున్నవారు ఆమె చెప్పింది కదా అనేసి కొంటూ ఉంటారు. చాలామంది ఇప్పుడు బెట్టింగ్ యాపుల మీద కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా బెట్టింగ్ యాపులు చెప్పడంతో సెలబ్రిటీ అంటే వాళ్ళు నమ్మేటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో బెట్టింగ్ యాపులు ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా వీళ్ళు ఇలా వాళ్ళు నచ్చినటువంటి ఒక ఇన్‌ఫ్లుయర్స్ మీద కూడా వాళ్ళు నమ్మకం పెట్టుకొని బెట్టింగ్ యాప్‌లని, గేమ్స్ అని దాంట్లో బెట్టింగ్ పెట్టడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం వల్ల కూడా వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు ఏంటంటే, మీరు చెప్తేనే మేము చేసాము అనేసి. ప్రకటనలో ఎప్పుడు కూడా మోసం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ జాగ్రత్తగా మనమే ఉండాలి. ఈ ప్రకటనలు ఎవరు చేసినా మనం ముందు వెనక ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఆ ప్రకటనలు వాళ్ళు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే వాడుకుంటారు కాబట్టి, ఆ పబ్లిసిటీ కోసం మాత్రమే చేస్తారు. ఆ సంస్థని ఎక్కువ మందికి తెలియడం కోసం మాత్రమే చేస్తారు. కాబట్టి ఇటువంటి వాటిపైన ఎవరైతే ప్రకటన చేశారో వాళ్ళు కూడా చాలా ఇది మంచి కంపెనీయా లేదా? ఇందులో అన్ని రూల్స్ అన్నీ ఫాలో అవుతుందా లేదా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసిన తర్వాతే ప్రకటనలో నటించాలి. అలాగే వాళ్ళు కండిషన్స్ లాగా గూడా ఆ ప్రకటనలో ఈ ప్రకటనకి ఈ యాక్ట్ చేసిన వారికి మాకు సంబంధం లేదనేసి కూడా అఫిషియల్‌గా అనౌన్స్ చేస్తే బాగుంటది గానీ, ఇలాంటివి చేయకపోతే ఇలాంటివి వచ్చి ఎవరైనా సరే ఎంత పెద్ద సెలబ్రిటీలైనా గానీ కొంత చిక్కులైతే ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సుమా గారు ఈ కేసులో నుండి బయటపడతారా? ఇంకా ఏమైనా సమస్యల్లో చిక్కుకుంటారా? అసలు ఈ ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.